ఏమండి, మీకు స్వీట్ అంటే చాలా ఇష్టం కదా, రవ్వ లడ్డు చేసి పెట్టనా? ఏమే ప్రపంచం అంతమైపోతుందని వాళ్ళు వీళ్ళు చెప్తుంటే ఏమో అనుకున్నానే, నిజమేనన్నమాట. ఊరుకోండి, మీకన్నీ వేళాకోళాలే. భర్తకి ప్రేమగా స్వీట్ చేసి పెట్టాలనుకోవడం కూడా తప్పేనా? తప్పు లేదు గాని ఉన్నట్టుండి నా మీద ఈరోజు ఇంత ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందో తెలుసుకోవచ్చా? అదేంటండి అలా అంటారు? ఎంత కాదనుకున్నా మనిద్దరం భార్యాభర్తలం. ఒకళ్ళిష్టాలు ఒకళ్ళు తెలుసుకుని నెరవేర్చుకోవాలి కదా. ఏమే అది 3 మూరల మల్లెపూలతో తృప్తిపడే పెళ్లాల విషయంలో ఓకే, కానీ నాకు 3 అంతస్తుల మేడ కావాలి, 30 సవర్ల బంగారం కావాలని కోరికలు కలిగిన పెళ్లంతో ఎలా కుదురుతుందే? నువ్వు ఏదో మాట్లాడడానికి వచ్చి ఇంకేదో మాట్లాడుతున్నావు. నాంచకుండా విషయం ఏంటో చెప్పు. అది కాదండి, ఇన్నాళ్ళు మనం అంకితాన్ని కన్నబిడ్డలా చూసుకున్నాం, ఎంతో అపురూపంగా పెంచాం. ఇప్పుడు తనని ఎవరో కూతురని చెప్పి పంపించేయాలంటే బాధగా ఉంది. మనం అంకితని వాళ్ళకివ్వొద్దండి. ఏంటి ఇవాళ అన్ని షాకుల మీద షాకులు ఇస్తున్నావు? అంకిత మీద నీకు నిజంగా ఇంత ప్రేమ ఉందా? మీరెప్పుడు ఇంతే, నన్ను సరిగ్గా అర్థమే చేసుకోరు. సర్లే. ఏమే మనం ఎంత ప్రేమగా పెంచినా అంకిత తల్లిదండ్రులు ఎవరో తెలిసిన తర్వాత తిరిగి వాళ్ళకి అప్పగించాలి కదే. అయితే ఒక పని చేద్దామండి, అంకితని మనం ఉంచేసుకుని రూపాని వాళ్ళమ్మాయి అని చెప్పి పంపించేద్దాం. ఏంటి? ఏం లేదండి, అంకితని మనం ఉంచేసుకుని రూపాని భువనేశ్వరి వాళ్ళ అమ్మాయి అని చెప్పి పంపించేద్దాం. ఏమే పాత సినిమాల్లో రాజనాల దగ్గర కూడా ఇంత వెళ్ళదు చూడలేదే నేను. నీ కూతుర్ని అందలో ఎక్కించడం కోసం అంకితకి అన్యాయం చేస్తావా? మీరు ఒప్పుకోకపోతే నేను ఊరేసుకుంటాను. ఊరేసుకుంటావో మెడలో ఉట్టి కట్టుకుని ఊరేగుతావో నీ ఇష్టం, కానీ నేను మాత్రం దీనికి ఒప్పుకోను. అరే మరి ఇంత అన్యాయమా? అయినా ఇందులో అన్యాయం ఏముంది? ఆ పిల్లని మనం చేరదీయకపోతే అనాథాశ్రమంలో పెరిగేది కదా. మనం చేసిన ఉపకారానికి ప్రత్యుపకారంగా నా కడుపున పుట్టిన బిడ్డకి న్యాయం చేయమంటున్నాను, అంతేగా. ఛీ! అడిగిన దానికి సమాధానం చెప్పకుండా అలా వచ్చేసారేంటండి? నాన్నా ఏమైంది? ఎందుకు అర్జెంట్ గా రమ్మని ఫోన్ చేశారు? అది ఏం లేదులే అమ్మా, మీ నాన్నకి గుండెల్లో నొప్పిగా అనిపించింది, కంగారు పడి నిన్ను పిలిచారు, అంతే. ఏంటి గుండెల్లో నొప్ప? రన్నా డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దాం. రన్నా అవసరం లేదులే అమ్మా, నేను చూపించాను, అది గ్యాస్ నొప్పే అంట. ఇంతకీ నీ ఉద్యోగం సంగతి ఏమైనట్టో? జాబ్ వచ్చింది పిన్ని. నాన్నా ఇక నువ్వు డబ్బు గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, నీ ఈఎంఐలన్నీ నేనే కట్టేస్తాను. ఇదంతా రూపా అదృష్టం. నువ్వు ఇంతకు ముందు ఎన్నోసార్లు ఇంటర్వ్యూలకి వెళ్ళావు, ఒక్కసారైనా సెలెక్ట్ అయ్యావా? ఈ రోజు రూపాన్ని తీసుకుని వెళ్ళడం వల్లే సెలెక్ట్ అయ్యావు. ఏమైనా రూపా అదృష్టవంతురాలు. ఏమండి, మన రూపా అదృష్టవంతురాలు కదా, తనని కూడా అదృష్టవంతురాల్ని చేస్తారు కదా. అది కాదే. అబ్బా అవన్నీ తర్వాత మాట్లాడుకుందాంలేండి. ఇప్పుడు అంకితకి ఏదైనా స్వీట్ చేసి పెడతాను, నువ్వు రా అంకిత, రా 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 రా.